బాగి అమర్ కోసం కాఫీ తీసుకెళ్తూ ఉంటుంది. అప్పుడే ఇంకా అమర్ డోర్ వేస్తాం అంతా యాదమ్మ చూసి చాలా కోపంగా ఆవేశంగా మనోహర్ లేపుతూ ఉంటుంది. ఏంటి యాదమ్మ అని చెప్పి మనోహర్ అనగానే, ఇదిగో బాగి అమర్ సార్ వాళ్ళు లోపలికి వెళ్ళగానే గట్టిగా డోర్ వేసుకున్నారు అని యాదమ్మ అంటుంది. ఎవరు అని మనోహర్ అడుగుతుంది. ఇంకెవరు, అమరేంద్రను బాగి అని చెప్తూ ఉంటుంది. యాదమ్మ మనం షాక్ అయిపోతుంది. జరిగిన విషయం అంతా యాదమ్మ చెప్తూ ఉంటుంది. ఇంకా అదంతా నేను చూసాను చెప్పి అనగానే మనోడు చాలా ఆవేశంగా ఈ యాదంతో కలిసి వెళ్తూ ఉంటుంది. వెనకాల రాత్రులు వెళ్తూ ఉంటారు. అప్పటికే అమర్ చాలా తెలివిగా డోర్ లాక్ వేసి పెడతాడు. ఇంకా ఏం తెలియనట్టు కాఫీని బాగితో షేర్ చేసుకుంటూ ఉంటాడు. పదే పదే ఇంకా బాగిని అమర్ కళ్ళకుండా ప్రేమగా చూస్తూ ఉంటాడు. అక్కడే మనోడు అదే పనిగా డోర్ కొడుతుంది. ఇంకా డోర్ కొడుతుంది చెప్పేసి బాగి లేచి వెళ్ళి డోర్ తీద్దాం అనుకుంటుంది. కావాలని చెప్పి అమర్ బాగి కాలుకి అడ్డంగా తన కాలు అడ్డం పెట్టగానే ఒక్కసారిగా బాగి బ్యాలెన్స్ తప్పి ఒక్కసారిగా వెళ్ళి అమర్ మీద పడుతుంది. ఇంకా అమర్ బాగిని గట్టిగా పట్టుకుంటాడు. బాగిని అలాగే కలరకుండా మళ్ళీ ప్రేమగా చూస్తూ పట్టుకుంటాడు. బాగి కూడా అలాగే సిగ్గుపడుతూ అమర్ చూస్తూ ఉంటుంది. మనోడు ఇంకా బయట నుంచి చాలా టెన్షన్ పడిపోయి డోర్ ఓపెన్ చేయండి అని చెప్పేసి మనోడు డోర్ కొడుతూ ఉంటుంది. ఇంకా రాత్రి సిచ్యువేషన్ తెలుసు కాబట్టి ఇంకా ఏం తెలియనట్టు నవ్వుతూ ఉంటాడు. అమర్ ఇంకా బాగి దగ్గరగా తీసుకొని ముద్దు పెట్టుకోవడం సిద్ధమవుతూ ఉంటాడు. బాగి ఇంకా అలాగే చూస్తూ ఉంటుంది. మనోడు మాత్రం పదే పదే ఇంకా డోర్ ఓపెన్ చేస్తా సిద్ధమవుతుంది. కానీ రాత్రి మాత్రం నవ్వుకుంటూ ఉంటాడు. బాగి ఇంకా అలాగే ఇబ్బంది పడుతూ అమ్మని చూస్తూ ఉంటుంది. అమర్ అమర్ అని చెప్పి మనోడు పిలుస్తూ ఉంటుంది. అమర్ మాత్రం బాగిని అలాగే చూస్తూ తన పెదాలను చూస్తూ ఉంటాడు. అలాగే బాగి ఇంకా సిగ్గుపడుతూ ఇంకా అమ్మని అలాగే చూస్తూ పోతుంది. ఇంకా అమర్ బాగిని దగ్గర తీసుకుంటూ ఉంటాడు.